గొడవలు అందరికీ అవుతాయి. 100 మ్యారేజెస్లో ఈ రోజున 98 ఫెయిల్ అవుతున్నాయి. ఫెయిల్ అంటే ఇన్ ద సెన్స్ నేను ఓన్లీ డివోర్స్ రేట్ గురించి మాట్లాడట్లేదు, అందులో హ్యాపీగా లేని వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాను నేను. బట్ స్టిల్ కొంతమంది మనం ఉండగలమా, మనం ఏమైనా చేసుకోగలమా అని చూస్తున్నారు. లేకపోతే ఇలాగా సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చో లేకపోతే కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళో వాళ్ళ రిలేషన్స్ని ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు. లేదు మనకి వీళ్ళతో అసలు సెట్ అవ్వదు, నో వే అనుకున్న వాళ్ళు డివోర్స్ తీసుకుంటాం. మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి అంత చదువుకుని ఉండి ఈ పని ఎందుకు చేశారు నాకు స్టిల్ అర్థం కావట్లేదండి. అంటే ఒక సైకోపాత్ అంటారా అతను? అంటే మీరు నేను describe విన్నది చేసి- ఏంటంటే కేసులో కూడా వాళ్ళిద్దరికి గొడవ జరిగినప్పుడు ఆవిడ తాళి తీసి ఆయన మొహాన్ మీద కొట్టింది అని. అంటే అతను బిహేవియర్ అంత ముందు కూడా అట్లా సైకోపాత్ లాగా ఉండుండొచ్చు, అందుకే ఆమె అట్లా బిహేవ్ చేసిందా అని కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో దాని గురించి ఏం చెప్తారు అసలు? ఇక్కడ అండి మనకి సిచ్యువేషన్ మనకు తెలియదండి. ఇప్పుడు అంటిల్ అండ్ లెస్ మా లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుని ఇద్దరు కూర్చుని లేకపోతే సింగిల్గా మేము మాట్లాడుతున్నప్పుడు ఇది జరిగింది అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఉన్న కామన్ పాయింట్స్ని తీసుకుని మాకు కూడా ఎంతవరకు నిజం చెప్తారని మేము ఎలా గెస్ చేస్తాం. సో మేము వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి ఏం చేస్తున్నారు, ఏది నిజము ఏది అబద్ధం అని తెలుసుకుని ఆ ఫ్యాక్టర్స్ని బట్టి మేము వాళ్ళ గొడవ ఏంటి, ఎందుకు, ఎవరిని ఏంటి, ఎలా ఇంపాక్ట్ అవుతుందో ఆలోచిస్తాం. ఇక్కడ ఆవిడ చనిపోయింది, ఆవిడ తాళి తీసి మొహాన్ని కొట్టిందంటే అది ఎందుకు ఆవిడని అలాగా చేయాల్సి వచ్చిందో మనకు తెలియదు. ఆయన దాన్ని ఎలా తీసుకున్నారో తెలియదు. దీనికి ముందు ఇంకెన్ని గొడవలు జరిగాయో తెలియదు మనకి. ఇక్కడ నా డౌట్ ఏంటంటే జనరల్గా ఏదైనా కోపం వచ్చినప్పుడు, ఘర్షణ జరిగినప్పుడు, ఒకళ్ళు కొట్టుకున్నప్పుడు బై యాక్సిడెంట్ చనిపోవచ్చు ఎదుట వ్యక్తి. కానీ ఇక్కడ ఇతను ఏంటంటే ముక్కలు ముక్కలుగా నరికేసి దాన్ని ఒక బకెట్లో వేసి ఉడికించి దాని తర్వాత మళ్ళీ కుక్కర్లో వేసి 6 hours పాటు దాన్ని ఉడికించి, అంటే ఇంత క్రూరంగా మనం ఒక ఏమంటారు ఒక జంతువుని కూడా మనం చంపాలనుకున్నప్పుడు ఇంత క్రూరంగా చంపలేమేమో.